వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎవ్రీ మంత్ లానే ఈ మంత్ కూడా A2 ఘీని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా చిన్నోడి కోసం. A2 ఘీ అంటే ఏం కాదండి, గిరావు పాలతో వచ్చిన వెన్న నుంచి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక 10 రోజుల పాటు పాల మీద మీగడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. ఘీ చేసే ముందు రోజు చక్కగా ఆ మీగడంతా కూడా గడ్డ కట్టించేసుకుంటాను డీప్ చేసుకుని. తర్వాత కూల్ వాటర్ తోటి మిక్సీ జార్ లో వేసి ఈ విధంగా వెన్ననైతే సపరేట్ చేసుకుంటాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఘీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ బాండీ తీసుకుని ఈ వెన్ననంతా కూడా వేసి లో ఫ్లేమ్ లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ మనం ఘీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మధ్యలో వెన్నెన్ మిక్స్ చేస్తూ ఘీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఘీ అనేది పూసగా రెడీ అవుతుంది. చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి చాలా మంది ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటారు. కాదండి, ఈ వైట్ గా ఉన్న బబుల్స్ అయితే ఉన్నాయో అవి కొంచెం రెడ్డిష్ కలర్ లోకి చేంజ్ అయ్యే వరకు కూడా మనం దగ్గరుండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం నెయ్యి అనేది కాచుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడ్ గా వస్తే వేస్టేజ్ అనేది మనకి నెయ్యి మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. లాస్ట్ లో తమలపాకు వేస్తే నెయ్యి ఫ్లేవర్ అనేది కొన్ని రోజులకు మారుతుంది. మీరేమంటారు?